హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం సింధు నాగరికతకి కొన్ని ఇతర పేర్లు అయితే ఉన్నాయండి. అంటే సింధు నాగరికతని ఇంకా ఏ పేర్లతో పిలుస్తారో అనేది అయితే ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఎవరైతే ముందు వీడియో చూడదు ఖచ్చితంగా ముందు వీడియో అయితే చూడండి, ఓకేనా? సో నిన్న మనం ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియోని అయితే చూడండి. ఫస్ట్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది. ఏ టాపిక్ అయినా ఫస్ట్ నుంచి నేను పెడుతూ ఉంటాను, అది మీరు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో ఈ టాపిక్ అనేది నేను మొత్తం పూర్తి చేశాకే చెప్తాను, ఓకేనా? ఖచ్చితంగా అయితే నేను ఈ సింధు నాగరికత అనే టాపిక్ అయితే కంప్లీటెడ్గా నేను మీకు చెప్తాను, ఓకేనా? సో మీరు చేయాల్సిందంతా ఏంటంటే క్లాస్ విని నోట్స్ రాసుకోవడమే, ఓకేనా? సో నేను నోట్స్ తయారు చేసుకున్నట్టే మీరు కూడా నోట్స్ తయారు చేసుకోండి, ఓకేనా? సో లేట్ చేయకుండా అయితే మొదలు పెడదామండి. ఈరోజైతే సింధు నాగరికతకి ఇతర పేర్లు ఉన్నాయి. సో అవి ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఏంటంటే సింధు నాగరికత ఇతర పేర్లు. సింధు నాగరికతని హరప్ప నాగరికత అని కూడా అంటారు. ఎందుకంటే 1921లో సర్ జాన్ మార్షల్ అనేవాడు ఈ హరప్ప నాగరికత అని పేరు పెట్టాడు. ఎందుకంటే సింధు నాగరికత నగరాల్లో మొట్టమొదటిగా బయటపడిన నగరం ఏంటంటే హరప్ప. సో అందుకనే హరప్ప నాగరికతని సర్ జాన్ మార్షల్ అనేవాడు పేరు పెట్టాడనమాట, ఓకేనా? అర్థమవుతుందా? సో సింధు నాగరికత ఇంకో పేరేంటి, హరప్ప నాగరికత అంటారు. హరప్ప నాగరికత అన్న సింధు నాగరికతే. సింధు నాగరికతకి మరొక పేరు. నెక్స్ట్ సంధికాలపు నాగరికత అని కూడా అంటారు. అర్థమవుతుందా? సంధికాలపు నాగరికత అని సంకాల్య చెప్పాడు, ఓకేనా? అలాగే మూల భారతీయ నాగరికత అని కూడా అంటారు సింధు నాగరికతని. మూల భారతీయ నాగరికతను ఎవరు అన్నారంటే కేఎన్ దీక్షిత్, మ్యాక్సీల్ అన్నారనమాట. అలాగే తామ్ర శిలాయుగం అని కూడా అంటారు. సో ఎందుకంటే రాగి ప్లస్ శిలని కలిపి ఓడారనమాట, అంటే రాయిని. అర్థమవుతుందా? సో ఉపయోగించారు. ఇది ఎప్పుడంటే సింధు నాగరికత, ఇక్కడ నేను షార్ట్ కట్ రాసుకున్నాను, నేను మీకు చెప్తాను. సింధు నాగరికత ప్రారంభ దశలో అనమాట. సో తామ్ర శిలాయం ఎక్కువ శిలని రాగిని ఓడడం వల్ల, ఓకేనా? అలాగే కంచు యుగం నాగరికత అంటారు. సో కంచు యుగం ఎందుకంటారంటే రాగి ప్లస్ తగం కంచు అవుతుంది అనమాట. సో ఎక్కువ వాడారనమాట కంచుని. సో అభివృద్ధి చెందిన దశలో అయితే ఈ కంచుని ఎక్కువగా వాడారనమాట, ఓకేనా? నెక్స్ట్ అక్షరాస్యత నాగరికతని ఎందుకు అంటారంటే వీళ్ళకి లిపి ఉందండి. అదేంటంటే చిత్రలిపి, బొమ్మల లిపి అనమాట, సర్పలేఖనం అనమాట. సో ఇదేంటంటే ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ఉంటుంది. దీన్నే సర్పలేఖనం అంటారు. అర్థమవుతుందా? తర్వాత సోధి నాగరికత అని కూడా అంటారు. ఎందుకంటే మధ్య హరప్ప దశకు చెందిన సంస్కృతి. అలాగేనా ఈ సోధి నాగరికత అనేది మధ్య హరప్ప దశలోనైతే బయటపడింది. అది ఎక్కడంటే ఈ సోధి సంస్కృతి ఎక్కడైనా బయటపడింది బన్వాలి అండి, హర్యానాలోనే. కాళీబంగన్ రాజస్థాన్లోనే బయటపడింది అనమాట. దీనికి సోధి అని పేరు పెట్టింది ఏ ఘోష్ అండి, ఏ ఘోష్. అలాగే నెక్స్ట్ పట్టణ నాగరికత అని కూడా సింధు నాగరికతను అంటారు. ఎందుకంటే ఏకరూపత కలిగిన పట్టణ నాగరికత కాబట్టి, ఓకేనా? నెక్స్ట్ ఇండియన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఎవరు పిలిచారంటే ఇండియన్ సివిలైజేషన్ అని గ్రీకులు పిలిచారంటే. ఎవరు పిలిచారు? గ్రీకులు. నెక్స్ట్ మెలూహా నాగరికత అని కూడా అంటారు. మెలూహా నాగరికత అని పేరు పెట్టింది ఎవరంటే మెసపటోమియన్స్ మెలూహా నాగరికతని పిలిచారు సింధు నాగరికతని. మెలూహా అంటే తూర్పు దిక్కు అని అర్థమైందా? నెక్స్ట్ సింధు నాగరికత ప్రజల తరువాత వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికత ప్రజల తరువాత కాంస్యం లేదా కంచుని ఎక్కువగా వాడిన వారు ఎవరంటే దక్షిణ భారత రాజులు చోళులండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సింధు నాగరికత ప్రజల తరువాత కాంస్యం లేదా కంచుని ఎక్కువగా వాడిన వారు ఎవరంటే వీళ్ళే, దక్షిణ భారత రాజులైన చోళులు. సో ఇవన్నీ సింధు నాగరికతకి మారు పేర్లు, ఓకేనా? సో ఇతర పేర్లు అనమాట. వీటిని ఇలాగే సింధు నాగరికతను ఈ పేర్లతో కూడా పిలుస్తారనమాట. ఎగ్జామ్స్లో ఏ పేరు పెట్టి పిలిచినా చెప్పండి, అడగండి. సో అడిగినప్పుడు చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ సింధు నాగరికత తవ్వకాల గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అర్థమవుతుందా? సింధు నాగరికత తవ్వకాల గురించి కొంత ఇన్ఫర్మేషను తెలుసుకుందాం. అదేంటంటే ఫస్ట్ 1826లో చార్లెస్ మాసన్ అనేవాడు నేటి హరప్ప నగరంలో మట్టి దెబ్బల్లోని ఈ నాగరికతకు సంబంధించిన నమూనాను అయితే గుర్తించాడండి చార్లెస్ మాసన్.
అలాగే 1831లో అలెగ్జాండర్ బర్క్స్ దీనికి వివరణ అయితే ఇచ్చాడనమాట. సో 1856లో గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ కాలంలో అయితే రైల్వే మార్గాల వ్యవస్థీకరణ త్రవ్వకాలు అయితే చేసినప్పుడు వీరి పర్యవేక్షణలో జేమ్స్ బర్బన్ సోదరులు ఏం చేశారంటే పర్యవేక్షణలో నేటి పాకిస్తాన్లోని పీకే అంటే పాకిస్తాన్ అండి, నేను షార్ట్ కట్లో రాసుకున్నాను, నేను చెప్తాను మీరు రాసుకోండి. పాకిస్తాన్లోని కరాచీ నుండి లాహోర్ వరకు జరిగిన తవ్వకాల్లో అనమాట ఇవి జరిగాయి అన్నమాట. సో భారతదేశ పురావస్తు శాఖ అండి, వెరీ ఇంపార్టెంట్. భారతదేశ పురావస్తు శాఖ 1861 ఏఎస్ఐలో దీన్ని మొదటి డైరెక్టర్ జనరల్ అంటే కన్నింగ్హామ్, వెరీ ఇంపార్టెంట్. ఏఎస్ఐ ఎప్పుడు ఏర్పడిందంటే 1861, భారతదేశ పురావస్తు శాఖ. అయితే ఇతన్ని మనము ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని కూడా అంటారు. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని ఎవరిని అంటారంటే కన్నింగ్హామ్ అంటాము. సో చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అంటారనమాట. సో ఇతను 3 సార్లు సింధు నాగరికత తవ్వకాలు అయితే చేపట్టాడండి 1873 వరకు. సో ఏఎస్ఐ శాఖ ఏర్పాటైనప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కానింగ్ అండి. సో ఈ లార్డ్ కానింగ్నే క్లెమెన్జీ కానింగ్ అని కూడా పిలువబడ్డాడనమాట ఈ లార్డ్ కానింగ్. క్లెమెన్జీ కానింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? దయార్ద్ర హృదయం గలవాడు అని అర్థం. ఓకేనా, రాసుకోండి. లార్డ్ కానింగే క్లెమెన్జీ కానింగ్గా పిలువబడ్డాడు. క్లెమెన్జీ కానింగ్ అంటే అర్థం అంటే దయార్ద్ర హృదయం కలవాడు. నెక్స్ట్ లార్డ్ కర్జన్ అండి 1902లో ప్రాచీన శిథిలాల పరిరక్షణ చట్టం తెచ్చాడు. సో ఇతనే ఏఎస్ఐ అంటే భారతదేశ పునర్వ్యవస్థీకరించాడు. సో ఏఎస్ఐ పునర్వ్యవస్థీకరణ తరువాత మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ ఎవరు అని అడిగితే సర్ జాన్ మార్షల్ అని చెప్పండి. సో ఈ సర్ జాన్ మార్షలే ది మొహంజొదారో ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత అండి. ది మొహంజొదారో ఆఫ్ ది ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు? సర్ జాన్ మార్షల్. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకోండి. ఈయన నేతృత్వంలో 1921 నుండి తవ్వకాలు అయితే ప్రారంభమయ్యాయండి. సో ఈ తవ్వకాల్లో బయటపడిన నగరాలు ఏంటంటే మొత్తము 1400 అనమాట. సో ఈ 1400 ఇండియాలోనే 975 నగరాలు, అలాగే పాకిస్తాన్లోనే 425 బయటపడ్డాయి అనమాట. ఇండియాలో ఎన్ని 975 నగరాలు, అలాగే పాకిస్తాన్లో 425 నగరాలు బయటపడ్డాయి అనమాట. సో ఒక్క గుజరాత్లోనేనండి, అయితే ఈ నగరాలన్నింటిలో ఒక్క గుజరాత్లో 250 నగరాలు బయటపడ్డాయి. ఎక్కువగా బయటపడిన రాష్ట్రం ఏది అని అడిగాడు అనుకో గుజరాత్ చెప్పండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే ఈ 1400 నగరాల యొక్క ఆకృతి ఏంటి అని అడిగాడు అనుకో త్రిభుజాకారం అండి. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి త్రిభుజాకారం వీటి ఆకారం. అయితే ఈ నాగరికత గురించి మొదటిగా లండన్ వీక్లీ అనే పత్రికలు అయితే చెప్పడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇది ఈరోజు వీడియో అనేది లెంత్ అయిపోతుంది. సో ఖచ్చితంగా అయితే ఈరోజు మనం ఏం తెలుసుకున్నాం? సింధు నాగరికత ఇతర పేర్లు, సింధు నాగరికతను ఏమని పిలుస్తారు, వాటి పేర్లు ఏంటి అని తెలుసుకున్నాం. అలాగే సింధు నాగరికత తవ్వకాలు కొంచెం దాని గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో సింధు నాగరికత సరిహద్దుల గురించి తెలుసుకుందాం. అలాగే సింధు నాగరికత దశల గురించి అయితే తెలుసుకుందాం. సింధు నాగరికత అంటే కొంచెం పెద్ద టాపిక్ అండి. ఎందుకంటే పైన చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమీ ఉండదు, కానీ మనం ఇప్పుడు పైన చదువుకుంటూ వెళ్తే ఏ ఎగ్జామ్కి పనికిరాదండి. ఇది అందరికీ తెలిసిన విషయమే. సో నేను పైన అయితే చెప్పను, నేను చదివింది, నేను రాసింది, నేను డెప్త్గా రాసుకున్నాను, మీకు నేను చెప్తాను. మీరు కూడా అలాగే ఒక నోట్స్ తీసి నీట్గా రాసుకోండి, ప్రిపేర్ అవ్వండి. బిట్టు పోకుండా ప్రిపేర్ అవ్వండి. ఒక టాపిక్ చదివామంటే దాన్ని నీట్గా కూలంకుషంగా చదివితే బిట్టు అనేది పోదు. అలాగే మనకి ఆ టాపిక్ మీద కొంత క్లారిటీ అయితే వస్తుంది, అర్థమవుతుందా? సో మీరేం చేస్తారంటే నేను ఏ టాపిక్ చెప్పినా ఆ టాపిక్ మీరు హెడ్డింగ్ పెట్టుకొని నేను చెప్పే ప్రతి పాయింట్ని మీరు నోట్ చేసుకుంటే, నేను చెప్తున్నప్పుడు మీరు వింటూ రాసుకుంటే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది, అలాగే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో దానివల్ల మీకు లాభమే ఉంది కానీ నష్టం లేదు. సో ఎవరైతే యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఈ విధానం ఫాలో అయితే చాలా మంచిది మీ ప్రిపరేషన్. ఓకేనా, మీ ప్రిపరేషన్ చాలా యూజ్ అనమాట. సో వీడియో కనుక నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే, ఓకేనా, ఖచ్చితంగా యూస్ఫుల్లే. సో యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే మరో 10 మందికి వెళ్తుంది, అర్థమవుతుందా? సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే నేను చేయడానికి ఇంకా ఉత్సాహం అయితే చూపిస్తాను.
ఓకేనా? సో, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి.